రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణను అవమానిస్తూ కొబ్బరి చెట్ల దిష్టి వంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్తో బీజేపీ చేతులు కలపటం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. బడ్జెట్లో నిధులివ్వని బీజేపీ తెలంగాణ వ్యతిరేకులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. పవన్ ప్రచారాన్ని ప్రజలు గమనించాలని, ఆయనను ఉద్యమకారులు ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తారని మంత్రి హెచ్చరించారు. ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళ దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి ఒత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్ ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణను వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే ఊరుకోమనే మాట తెలియదు.